టీవీకే విజయ్ గెలుచుకున్నటువంటివి 108 స్థానాలు, దానికి 10 కావాలి. కానీ వాస్తవానికి ఇక్కడ 2 స్థానాల్లో గెలిచాడు కాబట్టి విజయ్ అప్పుడు ఒక ఓటే వేయగలడు కాబట్టి 107 స్థానాలే, అంటే 11 స్థానాలు కావాలి. కాంగ్రెస్ వస్తే 112 అవుతాయి, ఇంకా 6 స్థానాలు కావాలి. ఇంకా 6 స్థానాలు కావాలంటే సిపిఎం అలాగే మిగతా మరొక పార్టీ ఏదో 2 గెలిచింది. ఇప్పుడు ఈ పార్టీలు అంటే సముఖతంగా ఉన్నా కూడా ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ వచ్చినా కూడా అది ఏదో అతుకులు దారంలాగే ఉంటుంది 118కి. అప్పటికి మరొక 2 కావాలి. అందుకోసమని ఇప్పుడు డిఎంకేకి చెందినటువంటి నేతలు ఎలాగో మేము మద్దతు ఇవ్వమని చెప్పేశారు. ఇటు అన్నా డిఎంకేకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం విజయ్తో కలవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఆయాస్తోటే మాకు ఒక 2 వారాలు సమయం ఇవ్వండి, మేము ప్రమాణ స్వీకారం చేసుకుంటాం, తర్వాత ఈ మెజార్టీకి కావాల్సినటువంటి ఎమ్మెల్యే లిస్టు మీకు ఇస్తామని గవర్నర్కి చెప్తే రాజ్యాంగం ప్రకారం, అంటే గవర్నర్ గారు ఏమంటున్నారు, నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మనం ఒక రాజ్యాంగబద్ధంగా నడవాలి కాబట్టి రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ మెజారిటీకి కావాల్సినటువంటి ఎమ్మెల్యేలు లేకుండా ప్రమాణ స్వీకారం చేయడం అనేది కరెక్ట్ కాదు, అది రాజ్యాంగ విరుద్ధమే అని చెప్పడంతో ఈ ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. దాంతో ఇప్పుడు విజయ్కి ఇంకొక భయం, ఇటువైపు ఏమొచ్చేసి డిఎంకే అన్న డిఎంకే కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ 2 కలిస్తే అంతకంటే రాజకీయ వ్యభిచారం ఇంకోటి ఉండదు. కానీ రాజకీయాల్లో అసాధ్యం అంటూ ఏది ఉండదు. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రువు ఉండరు అంటారు. అంతెందుకు, ఇక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి పోటీ చేయలేదా? 2019లో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి తెలంగాణలో పోటీ చేసి ఒక పెద్ద రాజకీయ వ్యభిచారం చేశాయి. అయితే మరొక ఆప్షన్ లేక జగన్ పరిపాలన నచ్చక మళ్ళీ తెలుగుదేశాన్ని కూర్చోబెట్టాల్సి వచ్చింది. వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే జరిగేటటువంటి పరిణామాలు ఏంటి అనేది తెలుగుదేశం వాళ్ళకి తెలిసి వచ్చింది. అలాగే ఇప్పుడు అక్కడ డిఎంకే అన్న డిఎంకే కలిస్తే ఆ విధంగా ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే. కానీ మరి ఈ 2 పార్టీలు కలవకపోవడానికి కూడా ఇది లేదు, ఎందుకంటే 2 సైద్ధాంతిక ప్రకారం 2 ఒక విధంగానే ఉంటాయి. అవి కూడా టీవీకే పార్టీ కూడా ఒకలాగే ఉంటుంది, కాకపోతే జాతీయ భావజాలం కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది అన్నా డిఎంకే. అక్కడే ఇప్పుడు డిఎంకేకి అన్నా డిఎంకేకి కొంచెం దూరం. అందుకోసమే ఇప్పుడు విజయ్ యొక్క ప్రమాణ స్వీకారం ఆగిపోతే ఈ 2 పార్టీలు కలుస్తాయేమో అని ఇప్పుడు టీవీకేకి భయం పట్టుకుంది. అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రమాణ స్వీకారం చేద్దామని చూస్తున్నారు. మరి అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు కానీ డిఎంకే ఎమ్మెల్యేలు కానీ సపోర్ట్ లేకుండా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేడు.